గురువు గారు నమస్కారం. నమస్కారం. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీ ఓటు? టీడీపీకి. టీడీపీ అంటే ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ అరవింద్ గారు చదలవాడ. ఓకే, ఏంటి ఆయనకే వేయాలనుకోని నిర్ణయించుకోవడం వెనకనటువంటి రీజన్? రీజన్ ఏం లేదండి, వైఎస్ఆర్ ప్రభుత్వం బాగాలేదు, ఈ ప్రభుత్వానికి వేయాలని. ఓకే, అంటే మళ్ళీ మార్పు చూద్దాం అనుకుంటున్నారు. సో ఏంటి వైఫల్యం, ఎవరు వైఫల్యం అనుకుంటున్నారు? అంటే పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా, గోపిరెడ్డి గారి వైఫల్యమా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యమే. ఏ విధంగా రాజధాని, ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రాజధాని తీయడమా ఏంటి? రాజధాని నిర్మించలేదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, డెవలప్మెంట్ అనేది ఏం లేదు. అది ఈ కక్ష సాధింపు చర్యలు ఎక్కువైనాయి. అది పర్సనల్ అజెండా ఎక్కువ ఉంటుంది. అది ఇంకా అయితే ఖచ్చితంగా చంద్రబాబుకి వేద్దాం. అంతే. గురుగారు నమస్కారం. ఈ నియోజకవర్గంలో ఎక్కువ 95% కమ్మాస్ తెలుగుదేశానికి వేస్తారు. అరవింద్ బాబా ఇంకొక బాబు అని చూడరు, వాళ్ళ రెడ్డిస్ వైసీపీకి వేస్తారు 90%. అది సహజం. అది ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇప్పుడు కులంతో చూసుకుంటే రేపు మంచి జరగకపోతే మరి చూడరు. ఇప్పుడు మా సాహిబ్ గారు ఉన్నాడు, ఈయన వైసీపీ, మంచి చేసాడు అనవసరం వాళ్ళకి, వాళ్ళ వైసీపీకే వేస్తారు ఓటు. మా సాహిబ్ గారు ఉన్నాడు తెలుగుదేశం, మంచి చేసాడు అనవసరం, తెలుగుదేశానికి వేస్తాడు అంతే. ఇక గోపిరెడ్డి మంచోడా, అరవింద్ బాబు మంచోడు అనేది ఏడెవడు చూడడు. కులరాజకీయం నడుస్తుందా పార్టీ? అది పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కోసమా లేకపోతే ఏంటి? చంద్రబాబుని చూసేస్తారా ఏంటి, రామారావు గారిని చూసేస్తారా? అది తెలుగుదేశం. అదే తెలుగుదేశం స్థాపించిన రామారావు గారిని అనుకో, తెలుగుదేశం అనుకో, అంతా అది రామారావు ఊహించుకొని వేస్తారు. అది రామారావు గారు చూసేస్తారా, చంద్రబాబు ఇప్పుడు రాజశేఖర రెడ్డి చూసేస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి చూసేస్తున్నారా? ఒక 10% కమ్మాస్ అటుంటారు, ఒక 10% రెడ్లు ఇటుంటారు. మిగతా వాళ్ళు టోటల్గా 90% తెలుగుదేశం కలిసి ఉంటారు. కమ్మాస్ 90% వాళ్ళు వైసీపీకి వేస్తారు. దాంట్లో గోపిరెడ్డి చెడా మంచిగా, అరవింద్ బాబు చెడా మంచిగా, ఇవన్నీ ఎవడు వాళ్ళకి ఇచ్చరాడా? ఓన్లీ ఫర్ కాస్ట్ ఫీలింగ్. మిగతా కులాలు మంచి చెడు చూస్తారు. వైశ్యాస్, నాయుళ్ళు కానీ, సాయిబులు కానీ, వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్ అభ్యర్థి మంచివాడు అయితే వాళ్ళు మారుతారు. వీళ్ళు మారరు, మంచిగా చెప్పలేని వీళ్ళు చూడరు. రెండు పార్టీలు అంతే ఇక్కడ, రెండు కులాలు కూడా. బాబాయ్ గారు నమస్కారం. నమస్తే, చెప్పండి. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? వైసీపీకి. గోపిరెడ్డి గారికి. ఏ అంత దృఢంగా కాదు, జగన్ ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి వేస్తాం. అది వైసీపీ శ్రీనివాస్ రెడ్డి కానీ కాదు, జగన్ ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి వేస్తాం. అది అంటే జగన్ గారి చేసినటువంటి దేని చూసి మీరు వేయాలని డిసైడ్? మా నచ్చాడు ఆయన, ఏం చేసాడు ఏంటి అంటే ఇప్పుడు సంక్షేమం అంటారా లేకపోతే? మా నచ్చి సంక్షేమం చేసి పిల్లలు అమ్మబడి ఇచ్చాడు, మొత్తం అదే సంతోషం మాకు. అది కాదండి, మాకు సంతోషం ఏంటి? సంక్షేమం అంటే ఆయన ఆస్తి మా రాసిస్తాడా, మా ఆస్తి రాసిస్తామేమన్నా? మంచి చూసి నచ్చాడు ఓటేస్తాం అంత మట్టుకి. అదేంటి ఇప్పుడు మద్యపాన నిషేధం చేయలేదు కదా అక్కడ, మంచిగా ఉంది. అది తాగే వాళ్ళకి కావాలా, మాకెందుకు? అది అది కాదండి, తాగే వాళ్ళకి కావాలా, మనం తాగే వాళ్ళం కాదు, మనకెందుకు? అది ఇది ఎందుకు సత్య అన్ని కట్టి అన్ని చేశాడు. రాజధాని మొత్తం ఇక్కడ చేశాడు, మా ఊళ్ళో రాజధాని వచ్చి చేశాడు. తరతరాల నుంచి కాంగ్రెస్ వాళ్ళు, ఇంకా అభ్యర్థి ఎవరు అనేది వాళ్ళకి అనవసరం. కొన్నాళ్ళు కాంగ్రెస్ వేశారు, కొన్నాళ్ళు ఇప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళు వైసీపీకి వేస్తున్నారు. వాళ్ళకి అరవింద్ బాబు మంచోడా, శ్రీనివాసరావు మంచోడు, వాళ్ళకి అనవసరం. అదేంటి కాంగ్రెస్ విడిపోయింది కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్కి వేస్తున్నారు వాళ్ళు అంతే. ఇంకా దాంట్లో కాంగ్రెస్ అనే పదం ఉంటే వేసాడు వాళ్ళంతే. మా పక్కూరే సులభపాలం అని వాళ్ళంతే. గురుగారు నమస్కారం అండి. నమస్తే. ఎవరికి వేద్దాం అనుకుంటారండి ఓటు ఈసారి? గోపిరెడ్డికి. వైసీపీకి వేద్దాం అనుకుంటారు. ఎందుకని వైసీపీకి? వైసీపీ పాలన బాగుంది, సంక్షేమం బాగుంది. అభివృద్ధి లేదుగా? ఎందుకు లేదు అభివృద్ధి? గ్రామాల్లోకి వస్తే కనబడింది అభివృద్ధి, ఎందుకు లేదు? సచివాలయ వ్యవస్థ ఉంది, ఆర్బీకే ఉంది, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఉన్నాయి, డ్రైన్ చేసాం. అభివృద్ధి అంటే ఇంకేం కావాలి? ఇప్పుడు నిరుద్యోగం ఉంది కదా, చాలా యువతకు నిరుద్యోగం ఉంది కదా, సో వాళ్ళకందరికి ఉద్యోగాలు వచ్చేలా చేయాలి కదా, సంస్థలు తీసుకురావడం. 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాడు, 1,30,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు, 4 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకా అది నిరుద్యోగం వచ్చినట్టు కదా. 25 లక్షల పైచీలకు యువత ఉన్నారు కదా మన ఆంధ్ర రాష్ట్రంలో. 25 లక్షల పైగా ఉంటారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం 4 లక్షలు 5 లక్షల మంది బయటకు వస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ చేయలేరు కదా. రాబోయే రోజుల్లో ఎస్టాబ్లిషింగ్ జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఒక్కసారే 3 సంవత్సరాలు చేయలేడుగా. 2 సంవత్సరాలు కరోనాలో పోయింది, 3 సంవత్సరాలు ఆయన పాలన చేసింది. 3 సంవత్సరాలు ఇంక అంతకాడికి ఏం చేస్తాడు? ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి ఎంపీలు గెలిపించండి, నేను ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పారు కదా, మరి ఎందుకు తీసుకురాలేకపోయారు? జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన 22 ఎంపీలు మోడీకి పని లేదు. మోడీకి సరిపోని ఉన్నాయి. ఆయనకు 300 పైసలకి ఎంపీలు ఉన్నాయి.
అతనికి బోర్డర్ లెవెల్లో ఉన్నట్టయితే మనతో అవసరం ఉంటే ఇతను డిమాండ్ చేయొచ్చు, కానీ ఇతను డిమాండ్ చేసే పరిస్థితి అక్కడ లేదు. అందువలన ఏం చేయలేకపోయాడు. చంద్రబాబు తీసుకొస్తా అంటున్నాడు మరి. ఉన్న 5 సంవత్సరాలు అప్పుడు తీసుకురావచ్చు కదా, ఇద్దరు కలిసి పరిపాలించారు కదా, అప్పుడు ఎందుకని ఇలా ప్రత్యేక హోదా అప్పుడే తీసుకురావాలి కదా. ఇప్పుడు 3 రాజధానులు చేస్తా అంటున్నాడు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 3 రాజధానులు అంటే మొత్తం స్టేట్ అంతా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశం అతనిది. విశాఖ పరిపాలన రాజధాని, అమరావతి లెజిస్టివ్ క్యాపిటల్, కర్నూలు ఉంటే న్యాయ రాజధాని. అన్నీ సమానంగా ఉండాలి. ఇంతకుముందు కూడా మనం అన్నీ ఒకసారి ఉండి ఇబ్బంది పడ్డామని అతను ఉద్దేశం. అది ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? డెఫినెట్గా 130 అట్లా వస్తాయి అనుకుంటున్నాం. సేమ్ రేషియో వాళ్ళు కూడా చెప్తున్నారు. ఓకే, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండదు, తప్పే ఉంది. ఎవరైనా గెలుస్తామనే కదా దగ్గర. అది ఒకవేళ వాళ్ళు ప్రభుత్వం స్థాపిస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ప్రజా అభిప్రాయం అది. ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎవరైనా గౌరవించాలి. ఇప్పుడు పోటీ చేసిన ఇద్దరు గెలవరు కదా. రేపు 175లో దాదాపు 2,000 మంది 3,000 మంది పోటీ చేస్తారు. అందరు గెలవరుగా. 175 మంది గెలిచేది. ప్రజా అభిప్రాయాన్ని గౌరవించాలి. పోయినసారి కూడా 150 వస్తాయి, 160 వస్తాయి, 120 వస్తాయి అని చెప్పారు. 150 జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి, 23 టీడీపీకి వచ్చాయి. ప్రజాభిప్రాయాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే, తప్పదది. నరసరావుపేట డెవలప్మెంట్ అంటే ఏ ప్రభుత్వంలో జరిగిందని నమ్ముతున్నారు? బాగా జరిగింది. శివప్రసాద్ టైంలో జరిగింది, కాస్ట్ టైంలో జరిగింది, నెక్స్ట్ ఇప్పుడు జరుగుతుంది. డెవలప్మెంట్ అనేది ఒక టైంలోనే జరిగే తర్వాత ఆగిపోదు. ఇప్పుడు ఆగిపోయి మళ్ళీ తర్వాత జరగదు. అంటే రాజకీయ లీడర్లు బట్టి ఉంటుంది కదా. లీడర్ని బట్టి అంటే తీసుకొచ్చే ఫండింగ్ బట్టి మనకు వచ్చే దాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. అందరి వల్ల కాదు కదా, కొద్దిమంది మాత్రమే. ఎందుకు కాదు, అందరి వల్ల అవుతూనే ఉంటుంది. కాకపోతే కొంచెం స్పీడ్గా ఉండే వాళ్ళు ఉంటారు, దాంట్లో 2 రకాలుగా ఉంటారు కదా. ఈసారి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మా అభిప్రాయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, గోపిరెడ్డి గారు గెలుస్తారు. ఓకే, గురుగారు నమస్కారం. నమస్తే. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? చంద్రబాబు నాయుడు గారికి వేద్దాం. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఈ సమాజంలో మానవ సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరికి ఆహారం కావాలి. కోటీశ్వరుడికైనా కూటికి పేదోడైనా సరే ఆహారం కావాలి. ఆహారం కావాలంటే చాటెడు నేలు ఉంటే చారెడు నీళ్లు ఉండాలి, గుప్పిడి గింజలు ఉండాలి. చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డు కన్నా గొప్ప వేగంతో 7-8 సార్లు కాంక్రీట్ నిర్మాణాలను జరిపి 75% దాన్ని నిర్మాణం చేశాడు. ఆ నిర్మాణం వల్ల ఎంతో ఆశపడ్డాం. గోదావరి నుంచి దాదాపు 3,000 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయి. ఆ నీళ్లను ఉపయోగపెట్టుకుంటే రైతులు సుఖపడతారు. రైతులు సుఖపడినప్పుడే అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలు అన్ని రకాల స్థాయిలో అభివృద్ధి చెంది మానవ సమాజం సంతోషంతో ఉండగలుగుతాను అనుకున్నాను. ఎందుకంటే నేను ఎడ్యుకేటర్ని, అందువల్ల ఆ విధంగా మేము ఆలోచించాము. డెవలప్మెంట్ మేము చేసామంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి చేసిన డెవలప్ ఏంది? ఇప్పుడు నాడు నేడు కానీ పథకాలు ఇవన్నీ, స్కూల్ డెవలప్మెంట్ ఏమండి, స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం. స్కూల్స్ లేవా? చదువుకోలేదా ఎవరు? చంద్రబాబు నాయుడు నాటిన ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ చెట్టు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ భారతదేశంలో 100 సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటే ఈ 2 రాష్ట్రాల్లో 40 ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో 40 ఉంటాయని మూల కారణం ఏంటంటే చంద్రబాబు నాటిన ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ. హైదరాబాద్ సైబర్ సిటీ నిర్మాణం అనేది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మూలం. అంతకుముందు ఎకరా 50,000-60,000 ఉండేది. సైబర్ టెక్నాలజీలో జాబులు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఆధారపడకుండా సైబర్ టెక్నాలజీ మీద ఆధారపడి విద్యార్థులంతా రకరకాల వాళ్ళ ఉపాధిని ఎదుర్కోగలిగే స్థితికి ఎదిగిన తర్వాత ఈరోజు ఈ స్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఎంత రాష్ట్రాన్ని నాశనం చేసినా ఎంతో కొంత అభివృద్ధులు ముందుకు పోవడానికి మూల కారణం ఏంటంటే యువత ఉపాధి అవకాశాలే రాష్ట్రాన్ని ముందుకు నడుపునే తప్పితే ఇతను జగన్మోహన్ రెడ్డి అనేవాడు సీఎం అయిన తర్వాత ఏదైనా ఒక్క పోలవరం మీద 25 కేజీల సిమెంట్ వేయగలిగాడు అతను. అటు ఇటు కానీ పనికి మాలిన సంక్షేమ పథకాల వల్ల మనుషులకు ఉండాల్సినటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది పోయి అడుక్కునే పద్ధతికి అలవాటు పడుతున్నారని నేను అనుకుంటున్నానండి. సంక్షేమం అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక పని కల్పించగలిగేటువంటి స్థితి ఉంటే దాన్ని సంక్షేమం అంటారు, కానీ అడుక్కుదెంగే స్థితిని సంక్షేమం అనరు నేను అనుకుంటున్నాను. మరి నవరత్నాల ద్వారా చాలా వరకు లబ్ధి పొందారన్నారు. నవరత్నాలు కాదండి, విషగుళికలు అయ్యి నవరత్నాలు కదా, విషగుళికలు అవన్నీ విషగుళికలు. వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు. ప్రయోజనం అనేది ఏదైనా ఉందంటే
ముందు విద్య, వ్యవసాయం, వైద్యం అనేది అందరికి అందుబాటులోకి వస్తే అది అభివృద్ధి అవుతుంది. కానీ నువ్వు ఇప్పుడు నువ్వు ఒక కుటుంబ యజమానిగా నెలకు ఒక 50,000 సంపాదిస్తే గర్వంగా నీ బిడ్డలను కావాలనుకున్న స్కూల్లో చదివిస్తావు, నీ పిల్లలకు మంచి సంబంధాలు తీసుకురాగలుగుతావు, మంచి చదువు చెప్పించగలుగుతావు, వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల ఫలాలను అందించగలుగుతావు. అదే అప్పులు తెచ్చి అన్నాలు చేయగలుగుతావు. నువ్వు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాజధాని నిర్మాణం చేసి పోలవరం నిర్మాణం చేసి తద్వారా రాష్ట్రం యొక్క ఆదాయం పెంచి జనాన్ని పెంచి అది సంశోధించదగిన విషయం. కానీ ఈ విధంగా అప్పులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు మొత్తాన్ని తాకట్లు పెట్టి ఈరోజు 1,600 కోట్లతో చంద్రబాబు నాయుడు కృష్ణపట్నం పోర్ట్ నిర్మించాడు. దాని కింద 18,000 ఎకరాల భూమి ఉంది. మరి 600 కోట్లకు అదానికి దాన్ని అమ్మేశాడు. దాని గురించి అని చెప్పండి. అసలు ఇది నిజమా కాదా? మీరు మీకున్నటువంటి సమాచారాన్ని మీడియా ద్వారా తెలుసుకుని బయట పెట్టండి. 600 కోట్లు ఏంది, 18,000 ఎకరాలు ఏంది, 1,600 కోట్ల పోర్ట్ నిర్మాణం ఏంది? దీన్ని అభివృద్ధి అంటారా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. కొన్ని వందల మంది ప్రాణాలు అర్పించి విశాఖ ఉక్కు ప్రాజెక్టుని స్థాపించుకున్నారు. అది ప్రజల ఆస్తి. అది దాన్ని మోడీ ఇతను కలిసి ప్రైవేటు వ్యక్తులు పరం చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని అభివృద్ధి అంటారా? అభివృద్ధి అంటే ఏంది? అడుక్కు దింగి నీ ముష్టితో నువ్వు ఇచ్చే ముష్టి 5,000 6,000 తీసుకుని జనం బతకటం అభివృద్ధి అంటే? జనాన్ని స్వతంత్రంగా ఎదగనివా? దాన్ని అభివృద్ధి అంటారా? మేము ఒప్పుకోవట్లేదు దాన్ని. ఓకే. సో ఇప్పుడు చాలా వరకు వాలంటీర్ వ్యవస్థ వల్ల లాభం పొందారంటున్నారు కదా, వాలంటరీ వ్యవస్థ అనేది ఈరోజు ఒక ఆడకూతురు కూలి పనికి పోతే 10 రోజులు పోతే 5,000 వస్తాయి. ఒక డిగ్రీ చదువుకున్నాడు, ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, పని బాట వదిలేసి 5,000 రూపాయలకి పిచ్చినా కొడుకాలు బజార్లు అమ్మడి తిరగటం, దాన్ని ఉపాధి అవకాశం ఉంటారా చెప్పండి? 5,000 ఉపాధికి ఏ విధంగా సరిపోతాయి చెప్పండి? ఇంటి అద్దెకి సరిపోతాయా? పాలకు సరిపోతాయా? బియ్యానికి సరిపోతాయా? వాడు పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని పోషించడానికి సరిపోతాయా? ఉపాధి అదే వాడు ఇచ్చేది? వాళ్ళని పనికి రాకుండా చేస్తాడు. నేను అనుకుంటున్నాను, అది నా అభిప్రాయం. ఇప్పుడు చాలా వరకు ఈ సంక్షేమ పథకాల వల్ల బిలో పవర్టీ లైన్ బిలో ఉన్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళకి లబ్ధి పొందారని చెప్తున్నారు ఈ సంక్షేమ పథకాల వల్ల. దాన్ని మీరేమంటారు? నేను ఒక మాట చెప్తానండి. నాకు 58 సంవత్సరాలు. నాతో పాటు వయసు ఉన్నటువంటి మా ఊరి పల్లెల కుర్రోళ్ళు, గోసిగుడ్డ పెట్టుకున్న ఎస్సీల కుర్రోళ్ళు, అన్నానికి జీతానికి ఉన్నోళ్ళు, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకున్న పొలాల్లో వ్యవసాయం చేసుకునే స్థితిలో ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎద్దుల వ్యవసాయం ఉండేది కాదు. ట్రాక్టర్లు, వాళ్ళ పొలాల్లో బావులు, బోర్లు, ఆయిల్ ఇంజన్లు, కరెంట్ కనెక్షన్లు, అద్భుతంగా వ్యవసాయం చేసి ఈరోజు ఒక్కొక్కడు 5 ఎకరాలు 6 ఎకరాల మిరదవాటలు వేసి సాగు చేసి 7-8 లక్షల రూపాయల ఆదాయం సంపాదించే స్థితికి వెళ్ళారు. 5,000 ఎదిగారా వాళ్ళు? ఈయనిచ్చిన 5,000 ఎదిగారా? సమాజంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఎస్సీలు కానీ బీసీలు కానీ కొన్ని సప్లాన్లు తీసుకొచ్చి వాళ్ళ పొలాలు కానీ వాళ్ళ ఆర్థిక మూలాలు కానీ ఎదగటానికి ఒక పద్ధతి ప్రకారం చేసినటువంటి అభివృద్ధి వల్ల ఈరోజు కులాల మధ్య ఉన్నటువంటి అంతరాలు రూట్ మర్చిపోయి మాదిగోడేవుడు, కమ్మోడేవుడు, రెడ్డేవుడు కనుక్కోగలిగే స్థితిలో ఉన్నాం మనం. అందరూ రూపురేఖలు మారిపోయి అందరూ ఆర్థిక అభివృద్ధిలో సరైనటువంటి స్థితిలోకి వచ్చారు. అది కొన్ని సంవత్సరాలుగా ఒక పద్ధతి ప్రకారం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాయకులు అనుసరించినటువంటి ఆర్థిక విధానాల వల్ల ఈ అభివృద్ధి సాధ్యమైంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 5,000 10,000 వల్ల ఇదంతా సాధ్యమైందంటారా? చెప్పండి. మీరు ప్రశ్నించడం బాగానే ఉంది. నేను చెప్పిన దాంట్లో పొరపాటు ఉందా? అభివృద్ధి అనేది ఇప్పుడు ఈ రాజధానులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానంటున్నారు. ఎక్కడున్నాయి? 3 రాజధానులు అన్నావు. ఎక్కడ పెట్టావాడిని? వైజాగ్, కర్నూలు, మన అమరావతి. వైజాగ్లో రిషికొండ పగలు కొట్టి సొంతలు కట్టుకున్నాడు. ఏంది దొరికిన కాడ దొరికినట్టు ఉన్న భూములు మొత్తం ఆక్యుపై చేసి నాశనం చేశాడు వైజాగ్ని. రేపు వైజాగ్లో ప్రజలు ఇచ్చే తీర్పుని బట్టి ఆయన మంచితనం జనం చెప్తారు కదా. తొందరే ఉంది. ఆయన చేసిన అభివృద్ధిని అక్కడ జనం కనుక ఆకాంక్షించుంటే మీకు రేపు సరైనటువంటి సమాధానం చెప్తారు కదా జనం. అదే వాళ్ళే చెప్తారు కదా రేపు తీర్పు. వైజాగ్ దగ్గర నుంచి అనంతపురం కానీ లేకపోతే కడప కానీ కర్నూలు కానీ ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నాడు? కొద్ది రోజుల్లోకి వచ్చింది కదా, చూడండి. తొందరే ఉంది. అదే కాదండి, వ్యవసాయ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ తీసుకొచ్చి చంద్రబాబు గారు అంతకుముందు ముఖ్యమంత్రులు, ఆఖరికి రాజశేఖర రెడ్డి కానీ లేకపోతే అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం నడిచారు. అసలు వ్యవసాయాన్ని పూర్తిగా తొంగలో దొక్కి కొద్దిపాటి ఉన్న నీళ్ళని వ్యవసాయాన్ని వినియోగించుకుంటూ చేసుకుంటే ఈరోజు కడప జిల్లా కానీ కర్నూలు కానీ అనంతపురం కానీ సంకనాగిపోయారు జనం మొత్తం కూడా. రైతు బతికితే కదండి. ఇప్పుడు నేను 100 బస్తాలు ఒడ్లు పండించాను, 10 బస్తాలు నేను తిని 90 బస్తాలు వదిలిపెడితేనే కదా 10 మంది తినగలిగేది. ఇప్పుడు ఆది మానవుడు వ్యవసాయం నేర్చుకోకపోయి ఉంటే ఆహారపు సమయంలో వెసులుబాటు, అంతకుముందు చెట్లమ్మటి పుట్టలమ్మటి జంతువులు చంపుకుంటా ఏంది ఒక నాగరికుడికి తిరిగి ఆది మానవుడు మొక్కలు నాటడం, జంతువులు పోషించడం నేర్చుకున్న తర్వాతనే కదా సమయం దొరికి ఈరోజు వ్యవసాయం అభివృద్ధి చెందటం వల్ల వచ్చిన సమయాభావం అనేది సైన్స్, టెక్నాలజీ అనేక విధాలుగా రూపాంతరం చెంది ఈ దశకు రావడానికి మూలం ఏంది? వ్యవసాయం. చీమలు చేస్తాయి వ్యవసాయం.
చెదలు చేస్తాయి వ్యవసాయం, తేనెటీగలు చేస్తాయి వ్యవసాయం. వాటన్నిటిని చూసి మనిషి క్రమంగా అనేక రకాల అభివృద్ధి ఏది చేసినా వ్యవసాయమే ప్రధానము. వ్యవసాయం ఉంటేనే ఏ అభివృద్ధికైనా పరమార్థం ఉంటుంది. అంతకు తప్పితే ఏమీ లేదు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసినోడు ఎవరైనా మట్టి కలిసిపోవాల్సిందే. అది థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.